పడ్డాడు, మా గరీబులు వెంబడబడ్డాడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎన్నడూ రాలేదు, ఎవ్వరు చూడలేము మేము. ఇటువంటి ముఖ్యమంత్రిని మాకు కేసీఆర్ రావాలి, మళ్ళా కారే రావాలి, మాకు కారు గుర్తే రావాలి. మాకు లేని వాళ్ళకి అన్నం పెట్టిండు, దూరం కడుపు తెచ్చిన వాళ్ళకి అన్నం పెట్టిండు ఆయన ముఖ్యమంత్రి. మాకు కేసీఆర్ సారు, మా కేటీఆర్ సారు, మాకు వాళ్ళే మా మంచాలు. మాకు దుర్మార్గుడు వాని మా కలకలు అందరిది, వాని కొడుతుంది, వాని బిడ్డకు, వాని మన్మనికి, వాని అల్లునికి అందరు కొడుతుంది, వాని పెన్లకు కూడా కొడుతుంది. వాని పోయి బెడ్రూమ్లలో ఉండమాను, మేము డబుల్ బెడ్రూమ్లలో ఉండమాను. వాడు ఉన్నాక మేము పోయి ఉంటాం. కష్టపడి కట్టుకున్న ఇల్లు, కట్టుకున్న ఇల్లు కష్టపడి కట్టుకున్నాం. మేము మస్తు బాధపడ్డాం. మేము 25 సంవత్సరాలు అవుతుంది మేము ఉండబట్టి. మస్తు బాధ పెడుతుంది. తెల్లందా పొద్దుందా ఏడుస్తున్నాం మేము. వాళ్ళకి ముసలిళ్లకు ముందు పింఛన్ విడుదల చేయమని అండి. రేషన్ కార్డ్స్ వస్తాయని మేము కళ్ళతో చూస్తున్నాం. మా పిల్లలకు రేషన్ కార్డ్స్ లేవు. రేషన్ కార్డ్స్ లేక స్కాలర్షిప్ కోసం కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఫస్ట్ అవి అప్లై చేయండి, మొదలు అమలు చేయండి. అవి లేదు కానీ పాపం భూములు బంగారాలు అన్ని అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాక కూలగొడతామంటే ఊరుకుంటారా? గట్ల ఫస్ట్ రేషన్ కార్డులు పింఛన్లు లేని వాళ్ళకి హెల్ప్ చేయండి సార్. గట్ల ఇండ్లు అన్ని కూలగొడితే, భూములు అమ్ముకొని ఇండ్లు కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా? రోడ్డు మీద ఎట్లా? పిల్లలు చదువుకోవాలని తల్లిదండ్రులు కిరాయిల మీద అన్నట్టు బతుకుతాము. ఇట్లా రోడ్డు మీద వేస్తే ఎట్లా సార్? అదే వాళ్ళ బిడ్డ గతికి రాని, వాళ్ళ మన్మడు వాళ్ళకి అదే గతి రాని సార్. అట్లా ఏకండి సార్. ముందు మాకు 6 గ్యారెంటీలు విడుదల చేయండి. పెద్దలు గులగొట్టు, పెద్దలు ఉండే కదా నీ అన్నది వాళ్ళది, వాళ్ళందరూ ఫస్ట్ గులగొట్టిరా. చిన్న దగ్గరికి రా, వాళ్ళే గులగొట్టిరా. మరి వాళ్ళే గులగొట్టుకుంటే వీళ్ళ మీద ఎట్లా పడతావు నువ్వు? వాళ్ళే గులగొట్టు ఫస్ట్. వాళ్ళన్నీ సమానం చేయి, వాళ్ళు అన్ని మొత్తం సమానం చేసి వచ్చి, వాళ్ళు అన్ని సమానం చేసి అక్కడ చేసి వచ్చి ఇక్కడ చేయి. అక్కడ ఇడిచిపెట్టి చిన్న మీద పడితే ఏమొస్తుంది అయ్యా? నీకు ఏం రాదు కదా. నువ్వు పెద్దలను ఫస్ట్ ఫాతిమా కాలేజ్ గులగొట్టుకో. నీ దమ్ము ఉంటే, నీ ధైర్యం ఉంటే మరి నీ అన్నగంది గులగొట్టు. నీ అన్నది నీ తమ్ముంది మొత్తం నీ కాందాన్ని తీసేసినాక నా వల్లే తీసేసినా, నేను పేదలో తీసేస్తున్నా అంటే అట్లా ఒప్పుకుంటారు. నేను పెట్టి మంది మీద పడితే ఎట్లా అన్నా రేవంత్ అన్న తప్పది. నువ్వు ఇది పెద్దలు అన్నది. ఇప్పుడు హుస్సేన్ సాగర్ చుట్టున్నాయి, అవన్నీ పెద్దోళ్ళవి, అవన్నీ తీసినాక ఈ చిన్నోళ్ళ మీద వాడు. అయ్యో పెద్దోళ్ళే పోయింది కదా మనదెంత అనుకుంటాం. మన చిన్నం కదా, వాళ్ళ పెద్దోళ్ళే తీసేసిండు కదా అన్న, మన చిన్నోళ్ళ తీస్తుంటే అనుకుంటాం. పేదోళ్ళ మీద పడ్డావు అంటే హైదరాబాద్ లో మేము ఎవరు వేయలే ఓట్లు. హైదరాబాద్ వేయలేదు, మనకి ఒక్క ఓటు రాలేదు. మేము మొత్తము కాంగ్రెస్ వాడు వస్తే తరిమేసినాము. నా ఏరియాలో అయితే నేను అలికేప్ ఏరియాలు ఉంటా. వాడు వచ్చి అడిగిండు, అమ్మ మాకు మద్దతు అన్నాడు. నీకు మద్దతు రాదు, మా కేసీఆర్ అని అన్ని చేస్తుండు, మేము కేసీఆర్కి వేస్తాం ఓట్లు, నీకు వెయ్యమన్నాం. మోకం ముందట నేను అట్లెంట్లో మాట్లాడతామంటే వద్దు. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, పెట్టినావురా చేస్తాను చెయ్యి. ఇంకేవాళ్ళని ఇప్పుడు కొత్తగా పేర్లు ఎక్కించుకో అని చెప్పిండు. పేర్లు ఎక్కించుకోని చెప్పి ఆ పేర్లు ఎక్కించిన వాళ్ళు కూడా ఇప్పుడు కార్డులు పోయినాయి, తీసేసిండు. అయ్యో నా పేర్లు నా కోడలింది పేరు ఎక్కిస్తాను పోయినా ఆడ పోయి ఈ సేవలో అప్లై చేసేచ్చా నా కార్డు కూడా పోయి 4000 పింఛన్ ఏది? విధవలకి ఇస్తాను, ముసలికి ఇస్తాను, ముండలకి ఇస్తాను, ఒంటరి మహిళకి ఎవిరా ఎక్కడ పోయింది? అదే కేసీఆర్ 2000 కరెంటు ఫ్రీ అన్నావు. కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. కొందరికి రావట, కొందరికి రాకపోయి. మరి 2500 ఎక్కడ మహిళకు ఏం లేవు, అవి లేవు, ఏం లేవు. నువ్వు ఇంకొక బస్సు పెట్టినావు, సండుకొని గుద్దుకొని మీరు ఆడోళ్ళారా అని పడుతుంది. మొగోడేమో టికెట్ పెట్టి పైసలు కొనుక్కున్నాడో నిలబడాలి, ఆడిదేమో కూర్చొని పోలే. మరి అదెక్కడ న్యాయం రా? ఆడోళ్ళ కూడా బుద్ధి లేదు, మాకు వద్దురా అని చెప్తలేరు. వీళ్ళు కూడా జనాలు కూడా సరిగా లేరు. మీరంతా మూసిని ఆక్రమించుకొని కట్టుకున్నారు, వీళ్ళని కాలేజీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను రేవంత్ రెడ్డి అంటారు. మరి పోతారా? ఒక నిమిషం, డబల్ బెడ్రూమ్ ఇస్తా కాదు. నువ్వు 6 పథకాలలో ఏం పెట్టినావు? జాగ లేనుకో జాగిచ్చి ఇల్లు కట్టిస్తాను, అవునా? ఇల్లు లేనికి ఇల్లు కట్టిస్తా అన్నావు. అదేదో డబల్ బెడ్రూమ్లోకి పోమనే బదులు వీళ్ళందరికీ ఇల్లు కట్టించి పంపించవచ్చు కదా. ఇల్లు కడితే ఇండిపెండెంట్ హౌస్కి ఎందుకు పోరు వాళ్ళు చెప్పు? నువ్వు డబల్ బెడ్రూమ్లలో వీళ్ళు కుల్లా బతుకుతున్న వాళ్ళని నువ్వు డబల్ బెడ్రూమ్లో ఇరకమంటే ఎట్లా ఇరుకుతారు వాళ్ళు? సొంత ఇల్లు ఇంకా రేకులు కొలగొట్టి పైన స్లాబ్ వేసుకుంటారు వాళ్ళు. అట్లా నువ్వు డబల్ బెడ్రూమ్లో మనకు ఛాన్స్ ఉంటుంది? అట్లా ఛాన్స్ ఉండదు. నువ్వు అట్లాంటి జాగిచ్చి ఇల్లు కట్టిస్తున్నావు కదా.
అన్ని ఇబ్బందే, ప్రతిది ఇబ్బందే. నువ్వు జాగిచ్చి ఇల్లు కట్టిస్తాను కదా, ఆ పని చేయి ఫస్ట్, అందరు సంతోషంగా పోతారు. అవును రాబాయ్ మాకు ఇక్కడ పోయింది, ఇంకో ఇండిపెండెంట్ హౌస్ మేము పోతాం అంటారు. అంతేగాని నువ్వు డబుల్ బెడ్రూమ్లలో కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ డబుల్ బెడ్రూమ్ ఏం చేస్తారు? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళు చాలా మంది. ఇప్పుడు మేము కిరాయిలు కట్టుకుంటున్నాం, ఆ 30 ఏళ్ళ నుంచి కిరాయిలు కట్టుకొని బతుకుతున్నాం. మాకు వస్తుందేమని మేము ఆశపడుతున్నాము. అది రాకుండా నువ్వు ఇప్పుడు సొంత ఇళ్ళకి వీళ్ళకి రోడ్డు మీద వేసి వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, మరి మమ్మల్ని ఏం చేస్తావు? మేము ఆగం కావాలనా? మాకెప్పుడు కట్టిస్తావు? మళ్ళీ 10 ఏళ్ళు ఎదురు చూడాలా మేము? ఏం అసలు మనిషివేనా నువ్వు? రావణుడు ఒక నయ్యం ఒక అందుకు కానీ నువ్వు వద్దు. అంత అన్యాయం కుదిరి బతుకు. ఇప్పుడు వచ్చి హైడ్రా పేరుతో అన్ని కూలుస్తా ఉన్నారు బిల్డింగ్లు. సో మరి పేదవాళ్ళ మీద పడతా ఉన్నారు, ఏం చెప్తారమ్మా? ఏం చెప్పేది ఏం లేదు, వాడికి పొద్దు పోతలేదు. పిచ్చోనికి రాయి ఇచ్చినట్టుంది బతుకు. ఊర్లలో వాళ్ళందరూ అనుకో రాయి ఇచ్చిర్రు, ఇస్త్రీ కొడుతున్నారు అంతే. ఆ రాయలు మన మీద కొడుతున్నాడు. హైదరాబాద్ ఒక ఓటు రాలేదు కదా, దీన్ని దున్ని పడేస్తే మళ్ళీసారి చచ్చినట్టు అంతే మరి అంతే.